బిల్లాలో ఏం లేదు, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్ని ఇందులో ఉంటాయి. నీ గురించి చూస్తున్నా బ్రో. రా బ్రో కూర్చో. రండిరా. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రండి కూర్చోండి అన్న. టీ కాఫీ ఏదైనా తీసుకుంటారా? టీ ఇవ్వండి. ఈ రోజు మన ఛానల్లో మీమ్ డే భయ్యా. మనకి తెలిసిందే క్రికెట్ పోస్టుల గురించి, క్రికెట్ మీమ్స్ గురించి, క్రికెట్ ట్వీట్ల గురించి ఎవరు వీడియోలు చేయరు, కానీ మనం చేస్తాం బ్రో. మనం చిటికలే మీమ్స్ పోస్ట్ మరి కలెక్ట్ చేసి మరి పెట్టా. స్టార్ట్ చేద్దామా? బాబు రెడీ బాబు. రోహిత్ శర్మ మీద మీమ్స్ ఉంటాయి, విరాట్ కోహ్లీ మీద మీమ్స్ ఉంటాయి, అందరి మీద మీమ్స్ ఉంటాయి బ్రో. మీమ్ ని మీమ్ లా తీసుకుంటే ఓకే, లేకపోతే అడ్రస్ పెట్టమంటారా? అడ్రస్ చెప్పు నీది ఒకసారి. లేటు లేక రెండు లేకుండా స్టార్ట్ చేద్దాం బ్రో. ఈ పోస్ట్ చూసారా బ్రో? దీంట్లో రోహిత్ శర్మ గిల్ అయితే మాట్లాడుకున్నారు. ఐ వాంట్ టు ప్లే 2027 వరల్డ్ కప్ అని రోహిత్ శర్మ అన్నాడు అనమాట. తప్పేముంది బ్రో, 2027 వరల్డ్ కప్ ఆడితే ఇండియాకే మంచిది. కానీ గిల్ ఏమన్నాడు తెలుసా? ఎస్ అఫ్ కోర్స్. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే అఫ్ కోర్స్ అంటూనే రన్అట్లు చేస్తున్నాడు భయ్య. గిల్లు రోహిత్ శర్మ మాట్లాడుకున్నారు, ఇది ఓకే. కానీ మధ్యలో విరాట్ అన్న ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే. విరాట్ కోహ్లీ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్ ఆఫ్ ODI సిరీస్ అగైన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. సచిన్ బి లైక్. సచిన్ ఎందుకు నవ్వుతున్నాడు బ్రో? 100 సెంచరీస్ కేగా. దీనికి ఒక కామెంట్ కూడా చూసా బ్రో నేను. నీకెంత దమ్ముంటారా మా విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తావు అన్నాడు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. పాప మీమేసినోడు ఇట్ జస్ట్ ఏ మీమ్, నాట్ ఏ ట్రోల్ అని కూడా పెట్టాడు. కానీ హేటర్స్ కి తెలియని విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజీగా 100 సెంచరీస్ కొట్టేస్తాడుగా. రోహిత్ శర్మ రన్అట్ అయిపోయాడు బ్రో. స్క్రీన్ మీద రోహిత్ శర్మకి అవుట్ ఇచ్చుకున్నాడు బ్రో. కుక్కుడ్ హిమ్సెల్ఫ్. దీనికి ఒక కామెంట్ కూడా చూసా బ్రో నేను. రోహిత్ శర్మ టు థర్డ్ ఎంపైర్. బిజినెస్ బొక్క లేకుండా మేమేడుస్తుంటే మధ్యలో ఈడొకడు. వన్ లాస్ట్ సొల్యూషన్ ఫర్ 2027 ODI వరల్డ్ కప్. దీనికి ఒక కామెంట్ కూడా చూసా బ్రో నేను. 99 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ SRH ఫ్యాన్. డిప్రెషన్. SRH ఫ్యాన్స్ ఊరుకోరు కదా బ్రో. హెడ్ కి అయితే విరాట్ కోహ్లీని తిడతారు. విరాట్ కోహ్లీ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి సిగ్గు లేదు మీ అందరికి. ఈ పోస్ట్ చూడు బ్రో. స్కై రిలీజ్డ్ బై KKR బికేమ్ ఇండియన్ కెప్టెన్. అలాగే గిల్ రిలీజ్డ్ బై KKR బికేమ్ ఇండియన్ కెప్టెన్. అలాగే శ్రేయస్ అయ్యర్ రిలీజ్డ్ బై KKR బికేమ్ ఇండియన్ కెప్టెన్. చాలు ఈ మాత్రం చాలు. డియర్ KKR డోంట్ రిలీజ్ హర్షిత్ రాణా బ్రో. ఒక కామెంట్ కూడా చూసా బ్రో. గంభీర్ రిలీజ్డ్ బై KKR బికేమ్ ఇండియన్ కెప్టెన్. కాకపోతే గంభీర్ ని రిలీజ్ చేయలేదు బ్రో, రిజైన్ చేశాడు. టెస్ట్ క్రికెట్ ఇన్ ఇండియా విత్ విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ ఇన్ ఇండియా వితౌట్ విరాట్ కోహ్లీ. ఎంత పని చేశాడు భయ్యా గంభీర్. మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ చూసా బ్రో నేను కూడా. పవర్ ప్లే లో చాలా బాగా ఆడారు పాకిస్తాన్ వాళ్ళు. 52 రన్స్ కొట్టారు, ఒక్క వికెట్ పడింది. ఏంటి ఇంత బాగా ఆడుతున్నారు అనుకున్నా. తర్వాత తెలిసిందే కదా బ్రో, 91 కి 7 వికెట్స్, 106 కి ఆల్ అవుట్. ఇది కదా అసలైన పాకిస్తాన్ అంటే. వైభవ్ సూర్యవంశీ చూసారుగా ఎంత ఫైర్ అయ్యాడు. ఎందుకు వైభవ్ బ్రో నీకు అంత కోపం? దీని మీద ఒక కామెంట్ కూడా చూసా బ్రో. మీరు మళ్ళీ దొరకండిరా, ఈసారి పెద్దిలో షార్ట్స్ రీక్రియేట్ చేస్తాడు. ఈసారి దొరికితే భయపడేలా కొడతాడు బ్రో. అయ్యో బ్రో, లాస్ట్ వరకు ఉన్నావంటే లాస్ట్ వరకు చూసావని అర్థం. నచ్చితే ఒక లైక్ వేసుకో, కామెంట్ కూడా చేయి. ఇంకా చాలా చేద్దాం ఇలాంటి వీడియోస్. బాయ్ బ్రో, బాయ్ బ్రో, బాయ్ బాయ్.